క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఒక దృష్టి ద్వారా నిలబెట్టబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎథ్లెటిక్ సెక్షన్లో ముడిపడి ఉన్న నొప్పి లేకుండా లాభం లేదు అనే పదబంధాన్ని మనం తరచుగా వింటూ ఉంటాము. చాలా తరచుగా నొప్పిపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఎందుకంటే మనము ఆ క్షణంలో అనుభవిస్తున్నది అదే. కానీ వాస్తవానికి లాభము మరింత ముఖ్యమైనది. లాభము లేదా తుది ఫలితము ఆ క్షణం యొక్క బాధను భరించడానికి తగినంత విలువను కలిగి ఉండాలి. అందువల్ల ప్రస్తుత క్షణం యొక్క శ్రమల ద్వారా వెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికి భవిష్యత్తు కోసము ఒక దృష్టిని రూపొందించడము ఒక అవసరము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ సూత్రాన్ని వివరించాడు. ఆయన మన ప్రస్తుత శ్రమలను క్రీస్తులో మనము అనుభవించే భవిష్యత్తు మహిమతో పోల్చలేము అని చెప్పాడు. అన్ని శ్రమలు తుడిచిపెట్టబడే భవిష్యత్తు మహిమ కోసము మనము ప్రస్తుత కష్టాలను భరిస్తాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనము. భవిష్యత్తు గురించి బైబిల్ దృక్పథం లేకుండా వర్తమానంలో శ్రమలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి మనము శోధింపబడవచ్చు. అది ఏ ఉద్దేశానికి ఉపయోగపడుతుందో అని ఆలోచిస్తాము. ఈ జీవితంలోని ప్రతి దాని ఉద్దేశము చివరికి యేసుక్రీస్తు స్వరూపానికి మనల్ని మార్చడమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు. మీ హృదయాన్ని మరియు మనస్సును శాశ్వతత్వంలో భవిష్యత్తు మహిమ యొక్క దృష్టిలో నింపడం ద్వారా నీతి కష్టాలకు సిద్ధంగా ఉండండి. ఆమేన్.